కళ్ళు కూడా మాట్లాడగలవో నాకు తెలీదు. నీ కళ్ళు నాతో మాట్లాడేదాకా మనసులో తెలియనిదో అలజడి. ఆ అలజడి కూడా అట్లాగుంటుందని నాకు తెలీదు నిన్ను చూసేదాకా. ప్రాణం లేకపోయినా బతకచ్చని నాకు తెలీదు అది నువ్వు తీసుకెళ్ళిపోయేదాకా. ఐ లవ్ యూ. బ్రేకప్ చెప్పాలనిపిస్తే చెప్పే. అదేంటి బ్రేకప్ చెప్పమంటున్నారు? పెద్దవారు ఇందులో కూడా అప్డేట్ అయ్యారా? బ్రేకప్ చెప్పాలనిపిస్తే అది ప్రేమే కాదు. నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేకప్ అవుతాం. ఆల్ ది బెస్ట్. షాజహాన్ ప్రేమ జ్ఞాపకం. ముంతాజ్ దూరమైన ఆ ప్రేమ ఇంకా బతికి ఉంది. ప్రేమికులు మించిన భార్యాభర్తలు ఉండరమ్మా. అందుకే మీరు ఎప్పటికీ ప్రేమికుల్లో ఉండాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దూరం ఎప్పుడు నాకు దగ్గరగానే ఉంటుంది. దగ్గర అనేది నాకు ఎప్పుడు దూరం అవుతూనే ఉంటుంది. నవ్వుకుంటాను, ఏడిపిస్తాను. సాడిజం. ప్రేమలో కొంచెం అది కూడా కలుస్తుందేమో. కన్నీళ్లు మనకొస్తే కష్టం అవుతుంది, అవే మన కోసం వస్తే ప్రేమ అవుతుంది. నువ్వెప్పుడు నీ గెలుపు కోసమే పరిగెత్తు, ఒకడు ఓటం కోసం కాదు. ఓడించాలనుకునేవాడు వెంట పడతాడు, వాడెప్పుడు వెనకే ఉంటాడు. గెలవాలనుకునేవాడు ముందుంటాడు, ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. గెలవడం అంటే ఓడించడం కాదు. అర్థమైందా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్రతి ఓడికి ఓ సిగ్నేచర్ ఉంటుంది, కానీ ఆటోగ్రాఫ్ అందరికీ ఉండదు. 100 రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేసిన ఏ ఎదవైనా చెక్ మీద సైన్ పెట్టచ్చు. 100 కోట్లు ఉన్నోడు కూడా ఆటోగ్రాఫ్ ఇవ్వలేడు. ఫస్ట్ టైం కదా, చూసుకుని పెడితే చెయ్యి వణుకుద్ది. కళ్ళు మూసుకుని పెట్టు. అసలు ఎక్కడున్నా విన్నాళ్ళు? నీకోసం మేము ఎంత వెతికామో తెలుసా? పాపం రామ్ ఎంత ఏడ్చాడో తెలుసా? కన్నీళ్లు మనుషులు కవల పిల్లలే. పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా మనతో ఉండేది ఆ ఏడుపే. దాని మీద పడేందుకు ఏడుస్తావు? అబ్బో, అయితే చాలా నేర్చుకున్నావు. ఏడుపు నేర్పించింది.